ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను మీకు క్షేమము కలుగజేసేదను. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యము ఎంతో ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఈ మాటలు తెలియజేస్తూ, వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఆయన చిత్తాన్ని తమ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా తన ప్రజలైనటువంటి వారికి క్షేమమును సమాధానమును కలుగ చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా తన ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నట్లయినా దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను దేవుడు తన ప్రజలకు తన సమయంలో ఇవ్వాలని దేవుడు నిర్దేశిస్తూ వచ్చినాడు. ఖచ్చితంగా దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని, తన ఆజ్ఞలను పాటించాలని తన ప్రజలైనటువంటి వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆయన యొక్క ప్రజలము, ఆయన మేపు గొర్రెలముగా ఉంటున్నాము కనుక ఆయన యొక్క చిత్తానుసారముగా మనము దేవుని యొక్క మాటలను మనము మన యొక్క జీవితంలో అనుసరించాలని దైవ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఈ విధంగా దీవించాలని దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేసినాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని దేవుడు తన ప్రజలను ఇలాగ దీవించాలని దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుభవించాలని దేవుడు తన యొక్క విధులను, కట్టడలను, ఆజ్ఞలను మనకు తెలియజేస్తూ వచ్చినాడు. ఎవరైతే నన్ను ప్రేమించేవారుగా ఉంటారో నా ఆజ్ఞలను వారు పాటించేవారుగా ఉంటారని యోహాను సువార్తలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలనాడు అబ్రహాము దైవజనుడు దేవుణ్ణి ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను పాటిస్తూ వచ్చినాడు గనుక ఆయన దీవించబడుతూ వచ్చినాడు, భావి తరాలకు దీవెనకరంగా ఉంటూ వచ్చినాడు. అలాగున అబ్రహాం వారసులుగా ఎంచబడినటువంటి నీవు నేను మనమందరం కూడా ఆయన యొక్క చిత్తాన్ని చేయాలని దేవుని యొక్క సంకల్పం. ఇతడును అబ్రహాం కుమారుడని జక్కయ్యను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అలాంటి సాక్ష్యం మనలో ప్రతి ఒక్కరం కలిగి ఉండి అబ్రహాం కుమారులుగా అంతం వరకు కొనసాగి ఆయన సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే పర్యంతము మన సాక్ష్యము దేవుడు స్థిరపరిచి, బలపరిచి నడిపించినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక.